తెలుగుదేశం పార్టీ పొంగూరు నారాయణ నాయకత్వం. అంటే అసలు అన్నీ మర్చిపోతున్నాం ఆ పిల్లలు. ఎందుకంటే ఆ పిల్లల మనసులో ఏముండదు. వాళ్ళు అసలు ఆ ఎక్విప్మెంట్ అవి చూస్తే వాళ్ళు అసలు పిల్లలు ఏమంటున్నారంటే, సార్ నేను హాలిడేస్లో ఊరికి పోవాలని అనుకున్నాను, ఇంత ఎక్విప్మెంట్ చూసి నేను పోదలుచుకోవాలి, ఇక్కడ ఆడుకుంటాను అంటున్నారు. నిజంగా హ్యాపీ. ఇక్కడికి వస్తే కూడా ఈ పార్కులో కూడా బ్రహ్మాండంగా పిల్లలు పేరెంట్స్ వాళ్ళ ఇక్కడ రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఏసీ జిమ్ పెట్టారు. అది ఎంతో కాలం నుంచి పెట్టాల్సిన పెండింగ్ నుంచి చేశారు. ఈ పార్క్ని ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు నుడా చైర్మన్ దీని యొక్క ఈ ఫ్రంట్ గేట్ మారుస్తామన్నారు. మార్చండి. ఇంకా కొన్ని మార్పులు చేర్పు, ఏ మార్పులు చేర్పు తెలుసుకున్నా మీరు చేయొచ్చని చెప్తూ థ్యాంక్ యూ. ఒక్కటే, నెల్లూరులో ఉన్న ప్రతి పార్కుని రెనోవేట్ చేస్తాం. నెల్లూరే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్కుని రెనోవేట్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సెంటర్ డివైడ్ని చక్కగా తీర్చిదిద్దాం. ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు. ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పార్కులు కావచ్చు, సెంటర్ డివైడ్ కావచ్చు, ఎక్కడన్నా లేక్స్ ఉంటే లేక్స్ని రెనోవేట్ ఇవన్నీ చాలా చక్కగా జరుగుతుంది. నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చేళ్ళకే గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసేసి మన వేసేసిపోయింది. అది ఎవరు తీర్చాలంటే మీరే, ప్రజల ట్యాక్సులతో తీర్చాల్సిందే. అయితే మన ముఖ్యమంత్రి గారు కొన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఫైనాన్షియల్ దాన్ని కూడా చక్కగా ప్లాన్ చేస్తూ 1 by 1 11 నెలలు అయింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కొద్దిగా కోలుకుంటుంది. అందుకనే ఇప్పుడిప్పుడే వర్క్లు కూడా మొదలుపెట్టాం. నెల్లూరులో తీసుకుంటే సిటీలో ఈరోజు మొత్తం పార్కులు ఆల్మోస్ట్ ఇంకొక 10 రోజుల్లో అన్ని పార్కులు కంప్లీట్గా నెల్లూరు సిటీలో అయిపోతాయి. అదేవిధంగా 54 స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్లో కూడా ప్లే ఎక్విప్మెంటు, బాస్కెట్బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టులు ఏర్పాటు చేయమన్నాను. అది కూడా జూన్ 12వ తేదీ, అంటే స్కూల్స్ ఓపెన్ చేసే జూన్ 12, అది కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ విధంగా ఈ 2 పనులు టేకప్ చేసాం. నెక్స్ట్ టేకప్ చేయబోయేది అంగన్వాడీ స్కూల్స్. ప్యారలల్గా రోడ్లకి యాక్చువల్గా ఆల్రెడీ కమిషనర్ గారికి ఆదేశం ఇచ్చాను, రోడ్లు ఎక్కడెక్కడ ఉండో అన్నీ కంప్లీట్ చేయమని. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ అయితే అంటే 2014-19లో 1100 కోట్లతో ఏదైతే ప్రాజెక్టు తీసుకొచ్చామో, ఏదైతే అప్పుడే 85% అయిపోయి గత ప్రభుత్వం మా మీద కోపంతో ఆపేసింది, దాన్ని మళ్ళీ రివైజ్ చేసాం. వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఎంతో వేగవంతంగా జరుగుతుంది. మరొక 6 నెలల్లో వాటర్ ప్రాజెక్ట్ అయితే అయిపోతుంది. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే 1 year పడుతుంది. ఆల్రెడీ ఒక 4000 కనెక్షన్స్ ఇళ్లలో ఇచ్చుకోవచ్చు. అంతకుముందు ఒక కనెక్షన్ ఇచ్చుకోవాలంటే మున్సిపాలిటీకి 5000 కట్టాలి. మున్సిపాలిటీకి 5000 కట్టాల్సింది, అది కూడా తీసేసా. కేవలం ₹1 కడితే మీరు కనెక్షన్ ఇచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. మీ ఇంటి నుంచి ప్రహరీ గార్డ్ వరకు ఎక్కడైతే వాళ్ళు పెట్టారో అక్కడి వరకు లైన్ మీరు వేసుకోవాలి. ఈ 5000 కట్టాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని ఒకే ఒక రూపాయితో మీకు పర్మిషన్ ఇస్తారు. ఎక్కడెక్కడ పూర్తయిందో అక్కడ తీసుకోండి. అక్కడ తీసుకుంటే దోమల్లేని నగరం అవుతుంది. దోమల్లేని నగరం కావాలంటే ఎన్ని మందులు కట్టినా, ఎన్ని కాలువలు తీసినా అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఒక్కటే,
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాన్ని కూడా 1 yearలో పూర్తి చేస్తామని తెలియజేస్తూ నెల్లూరు ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కొద్దిగా ఓపి పెడితే ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో 100కి 100 రూపాయలు అవన్నీ తెలియజేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ యొక్క వార్డు యొక్క ప్రజలు వాళ్ళ ఆదరణ చూసి నిజంగా నేను మురిసిపోతున్నా. నా ఆనందానికి అద్దులు లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ ముఖ్యమంత్రి.